మొట్టమొదటిగా దృష్టి పెట్టింది అభివృద్ధి ఆగిపోయిన పనులేంటి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రోడ్ల పరిస్థితి, డ్రైనేజీలు, సర్కిళ్ళు, పార్కింగ్లు, వీటితో పాటు కబ్జాల విషయం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఏదైతే నాగారంలో బొందం చెరువు కబ్జా ఏదైతే జరిగిందో అది కేవలము 10%. దీనికి మద్దతిస్తున్నాం. ఈ కబ్జాలు చేసి పాపం పేదలకు, మధ్యతరగతి వాళ్లకు చెరువులు కబ్జా చేసి, మొరం గుట్టలో చెరువులు చేసి 60 గజాలు 100 గజాల జాగాలు అమ్ముతా ఉన్నారు. గత ప్రజాప్రతినిధుల అండతోటి ఇప్పుడు కూడా కొద్దిమంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండతోటి అధికారులు వారితో కలిసి వారికి కరెంట్ మీటర్లు తీయడము, మున్సిపల్ ట్యాక్స్ అప్లై చేయించడము, ఈ రకమైన అవినీతి ఏదైతే మొన్న నాగారంలో పూజ చేసిన ఇళ్ళు, పేదల ఇళ్ళు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారులు వారికి మోసం చేయడం జరిగింది. ఆ అవినీతి పరులని, ఆ అవినీతి భాగవతాన్ని ఎంక్వైరీ చేసి ఆ పేద కుటుంబాలకు ఏదైతే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆ స్థలాలు కొన్నారో, కట్టుకున్నారో, తిరిగి ఎవరైతే అవినీతి చేసిండ్రో, అవినీతి చేసి ఆ ప్లాట్ల మీదో వారితోటే ఆ డబ్బు ఇప్పించవలసిందిగా నేను కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఒక దేశం కోసం, ధర్మం కోసం, అవినీతికి దూరంగా ఉండే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ మొత్తం భాగవతము టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారుల అండతోటి ఆ పేదలకు నేను కలెక్టర్ గారితో కూడా నేను చెప్తా, లెటర్ ఇస్తా, వారికి వారికి ఉన్న ప్లాట్ల డబ్బులు ఇప్పించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.